పరిపాలన పరంగా కావచ్చు, లేదా విధానపరంగా కావచ్చు, లేదా రాజకీయంగా కావచ్చు, ఏ విధంగా చూసినా జగన్ ప్రభుత్వం చేసిన తప్పులే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒప్పులను వేళ్లపై లెక్కించవచ్చు. అయితే ప్రజలు క్షమించలేనంత ఘోరమైన తప్పులేం చేయలేదని మాజీ మంత్రి రోజా చెప్పడం చూస్తే నేటికి వైసీపీ నేతలు తమ తప్పుల్ని తెలుసుకోలేకపోతున్నారని, కనీసం ఒప్పుకోవడం లేదని స్పష్టమవుతుంది. ఇక విషయంలోకి వస్తే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వైసీపీ నాయకుడు కోసం బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని, ఆమె కుటుంబ సభ్యులని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి 42 రోజులు జైల్లో పెట్టారు. ఆ తర్వాత కూడా వారిని వేధిస్తూ బెదిరించారు. ఈ వ్యవహారంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చక్రం తిప్పారని వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇవి చూస్తున్నప్పుడు ఓ ప్రభుత్వం ఇలాంటి క్రూరమైన తప్పులు కూడా చేస్తుందా అనే సందేహం కలుగక మానదు. వైసీపీ ప్రభుత్వం పోయింది, కానీ అది చేసిన పాపాలలో పాలు పంచుకున్న అధికారులు మాత్రం ఎక్కడికి పోలేరు. కనుక ఆ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు చెప్పబడుతున్న నాటి విజయవాడ పోలీస్ కమిషనర్గా క్రాంతి రాణా, డీజీపీ విశాల్ గున్ని, మరికొందరు అధికారుల పాత్రపై డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు. బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని కుటుంబ సభ్యులతో కలిసి నేడు విజయవాడ వచ్చి పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుని కలిసి వివరాలు తెలిపి సదరు అధికారులపై ఫిర్యాదు చేయనున్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు శిక్ష నుంచి తప్పించుకోగలరు, కానీ వారి అండదండలు చూసుకొని ఆ స్థాయి ఐపీఎస్ అధికారులు కూడా తప్పులు చేసి ఇప్పుడు నష్టపోతుండటమే ఆలోచింపజేస్తుంది. ఈ వ్యవహారంలో ఇన్ని తప్పులు చేసిన వైసీపీ ఇంకా సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కాదంబరి జత్వాని పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలను బ్లాక్మెయిల్ చేస్తూ కోట్ల రూపాయలు పిండుకునేదని, అటువంటి యువతిపై జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఆమెను వెనకేసుకొస్తూ రాజకీయ కక్ష సాధింపుకు సిద్ధపడుతున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. అయితే ముంబైలో ఉండే ఓ నటితో జగన్ ప్రభుత్వానికి ఏ విధంగా సంబంధం ఏర్పడింది అనే అసలు విషయం చెప్తే బాగుండేది. ఏదేమైనప్పటికీ వైసీపీ పాపాలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బలవుతుండటం బాధాకరమే.